చూడండి ఫ్రెండ్స్, వెనకాల ఇంటి ఇలా ఉంటుంది. పోతా అన్నాము. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చి. మెటికలు కూడా తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్. కోతులు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే పరిగెత్తాను నేను. కోతులు మా అన్నీ పీకేసినాయి ఫ్రెండ్స్, కవర్లు అన్నీ. చూడండి ఫ్రెండ్స్, మీరు వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి మా కవర్ ఎలా చింపేసినాయో ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వస్తే ఆదివారం రండి ఫ్రెండ్స్. ఎందుకంటే జనాలు కూడా చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. గుళ్ళో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎవరు లేరు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వస్తే ఆదివారం రండి ఫ్రెండ్స్. చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్త ఫ్రెండ్స్. కోతులు అయితే చాలా ఉన్నాయి ఈడ. మేము తినేటివి అన్నీ లాక్కొని వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. కవర్లు అన్నీ. మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్. కోతులు చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, రెడ్డమ్మ కొండ ఎలా ఉందో. మీరు వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈడంతా వంటలు గింటలు చేసుకోవాలన్నా కానీ చాలా సామాన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వంట గింట చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేసుకొని బాగా చూడండి ఫ్రెండ్స్, కోతులు ఎట్లా ఉన్నాయో. ఇదిగా చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు గిళ్ళు చాలా ఉన్నాయి. కడుక్కోవాలన్నా ఏమిది చేయాలన్నా ఉన్నది ఫ్రెండ్స్. ఇక లోపల పోయి మీకు అమ్మవారి గుడి చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి గుడి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న అమ్మవారి గుడి. లోపలికి పోతాను, చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఎలా ఉన్నారు. మీకు సంతానం కలగపోయినా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అమ్మవారిని తలుచుకుంటే ప్రతి ఒక్కటి జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఎలా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మీకు సంతానం కలగపోయినా ఏమైనా ఉంటే అమ్మవారిని ఇప్పుడు తలుచుకుంటే ప్రతి ఒక్కటి జరుగుతుంది ఫ్రెండ్స్. అమ్మవారి గుడికి మీరు అమ్మవారు మీకందరికీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారు దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కోరుకోండి ఫ్రెండ్స్, అమ్మవారి దీవెనలు. ఇక కొత్త గుడి కట్టినారు ఫ్రెండ్స్. అడిగి పోతాను, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొత్త గుడి ఎలా ఉందో. కొండ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే గుడి ఉంది. అదే ఫ్రెండ్స్ కొత్తగా కడతాన్నారు. చూడండి ఫ్రెండ్స్, కొండ మధ్యలో గుడి. అమ్మవారు అక్కడే లోపల వెళ్ళినారు. చూడండి ఫ్రెండ్స్ గుడి. ఈ చెట్టుకైతే మీకు ఎవరికైనా సంతానం కలగకపోయినా దాన్ని తలుచుకొని, అమ్మవారిని తలుచుకొని చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ చెట్టుకి ముడుపు కడితే సంతానం లేనివారు ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. అమ్మవారిని తలుచుకొని ముడుపు కట్టి చూస్తే ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ముడుపు కట్టి తలుచుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక గుడి ఉంది ఫ్రెండ్స్. మీరు చాలా ఏళ్ళ నింటుంది చెట్టు. ఇక ఈడ ముందు వచ్చిన గుడి ఆడ ఉంది ఫ్రెండ్స్. ఆదివారం అయితే ఈ గుడి ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇందాక వచ్చిన గుడి కాడికి పోతున్నాను ఫ్రెండ్స్. ఈడే ఉంది చూడండి. మీరు చూడండి ఫ్రెండ్స్, గుడి ఎలా ఉందో. భలే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి కానీ వస్తే ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా వస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి గుడి కొత్తగా ఎట్లా కడతా ఉన్నారో. ఆదివారం అయితే ఇది ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు కూడా వస్తే ఖచ్చితంగా అమ్మవారి దీవెనలు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ గుడికి ఎలా కట్టినారో, ఆ కూసాలు అవన్నీ ఎలా ఉన్నాయో. డిజైన్లు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా వస్తే
భలే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి పైన ఉన్న బిల్డింగ్ది అన్నీ ఎట్లా ఉన్నాయో అంతా రాళ్ళతో ఇది చేసినారు ఫ్రెండ్స్. డిజైన్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. అమ్మవారి గుడిది సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తే మాత్రము భలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈడ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. చెట్టు ఇది కూడా భలే ఉంది ఫ్రెండ్స్. ఈడ కూడా ఫ్లోరింగ్ కూడా మొత్తం రాయే ఫ్రెండ్స్. చూస్తే మాత్రము భలే ఉంది ఫ్రెండ్స్. ఈడంతా గుడి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అమ్మవారి డోర్లు గీర్లు బాగా చేసి ఆదివారము రండి ఫ్రెండ్స్. ఫ్లోరింగ్ కూడా బాగుంది, మొత్తం రాయే ఫ్రెండ్స్. గుడి ఎవరు కట్టినారో కానీ ఫ్రెండ్స్ భలే కట్టినారు. ఆ డిజైన్లు అవి చాలా భలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమైనా కానీ గుడి కట్టిన వాళ్ళు భలే కట్టినారు ఫ్రెండ్స్. ఇది ఏదైనా కానీ చూడండి ఫ్రెండ్స్ గుడి ఎలా ఉందో. చెర్లోపల్లి రెడ్డమ్మకొండ గుడి ఇదే ఫ్రెండ్స్. మనం అప్పుడే పోయింది ఆ గుడి, అది కింద ఉండే గుడి చూపించింది. ఫైనల్ గుడి ఇదే ఫ్రెండ్స్. సంతానం కలకపోయినా ఏమైనా కానీ మొత్తం అన్నీ మీరు కోరుకుంటే అమ్మవారిని తక్షణమే మీకు కోరిక తీర్చే అమ్మవారు శ్రీ రెడ్డమ్మకొండ దేవి. సుమారు 100 ఏళ్ల క్రితము అమ్మవారి వెంట నవాబు గారు వెంట పడింటే తన్ను రక్షించుకోవడానికి ఈ గుండె దగ్గరికి వచ్చి ముక్కునింది ఫ్రెండ్స్. నాలో పతివర్తతనం ఉంటే ఈ గుండు 2గా చీలాలి అని ముక్కునింది ఫ్రెండ్స్. వెంటనే 2 భాగాలైంది గుండు. అప్పుడు అమ్మవారు లోపలికి వెళ్ళిపోయి అక్కడే శిల అయిపోయారు ఫ్రెండ్స్. అమ్మవారి బంధువులకి కల్లో కనపడి ఇక్కడికి ఎవరైతే రెడ్డమ్మకొండకు వచ్చి సంతానం లేని వారు ముక్కుంటారో వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగిస్తానని చెప్పింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి రెడ్డమ్మకొండ అని చరిత్రలోకి ఎక్కింది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సంతానం కలగకపోతే ఇక్కడికి వచ్చి ముక్కోండి ఫ్రెండ్స్, గ్యారెంటీగా జరుగుతుంది. మీకు ఫస్ట్లో చూపించిన గుడి ఇదే ఫ్రెండ్స్. ఆడ ఉండేది వచ్చి అది మీకు ఆడే అమ్మవారు శిల అయిపోయిండేది ఇదే ఫ్రెండ్స్. ఇంక పోతానం ఫ్రెండ్స్ కిందికి. ఇంక మొత్తం చూపించేసినాం మీకు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉందో గుండు. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది. ట్యాంకు చూడండి ఫ్రెండ్స్. బాత్రూమ్స్ లేడీస్కి. చూడండి ఫ్రెండ్స్ ఇటు నుంచే మనం లోపలికి వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద గుండు. ఇట్లా పోతే స్ట్రైట్గా ఈ స్టెప్స్ ఇంటే గుడి దగ్గరికి పోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది క్లోజ్ చేసినారు. ఆదివారం అయితే పంపిస్తారు ఫ్రెండ్స్ లోపలికి. ఫైనల్గా అయితే గుడి అదే ఫ్రెండ్స్, మెయిన్ గుడి. అమ్మవారు అక్కడే శిల అయిపోయారు. ఇది మనము ఇట్లా వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇందాక. చూడండి ఫ్రెండ్స్ స్టెప్స్ ఇందాక వెళ్ళింది అట్లే లోపలికి. మనము కిందికి పోతాం ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ఆర్పి రెడ్డి ప్రసాద్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. పోతున్నాము. ఓకే ఫ్రెండ్స్. కోతి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా పోతున్నాము. ఎస్ఆర్పి రెడ్డి ప్రసాద్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెద్ద గుండో అమ్మవారి గుడిది. చూడండి ఫ్రెండ్స్ గుండె ఎంత పెద్దదో, చాలా పెద్దది ఫ్రెండ్స్. వీడియో చాలా లెంతీగా వచ్చేయింది ఫ్రెండ్స్. అందుకని పార్ట్ 1 పార్ట్ 2 అట్లా 3గా రిలీజ్ చేస్తున్నాము. ఏమనుకోకండి ఫ్రెండ్స్.